హాయ్ గైస్, ఈ వీడియోలో మనం గ్యాంగ్స్టర్ మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్. ఈ మూవీలో హీరోగా యాక్ట్ చేసిన అతనే ఈ మూవీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎడిటర్ అండ్ ఇంక్లూడింగ్ కొరియోగ్రఫీ అండ్ ఫైట్స్ కూడా. టోటల్ ఆల్ డిపార్ట్మెంట్స్ తనే హ్యాండిల్ చేశాడు. అండ్ ఈ మూవీ 2 hours రన్ టైంతో ఆహాలో స్ట్రీమింగ్ వచ్చింది. ఇక చూసాక నాకైతే బిలో యావరేజ్ అనిపించింది గైస్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక గ్యాంగ్స్టర్ మూవీ లానే లేదు. చాలా అంటే చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. మెయిన్లీ క్యారెక్టర్ డిజైనింగ్ అయితే అస్సలు బాగాలేదు. బేసిక్ ప్లాట్ వచ్చేసి ఈ మూవీలో హీరో ఒక గ్యాంగ్స్టర్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటాడు. సో వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి. సో ఇంతకీ ఆ రూల్స్ ఏంటి అండ్ వాటిని హీరో ఎందుకు బ్రేక్ చేయాల్సి వచ్చింది అనే దాని చుట్టూ తిరుగుతుంటుంది స్టోరీ లైన్. ప్లస్ పాయింట్స్, ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేవు. బట్ లిఫ్ట్లో జరిగే ఒక ఫైట్ సీన్ బాగుంది. బీజిఎం అండ్ సినిమాటోగ్రఫీ కూడా ఓకే పర్లేదు అనిపించాయి. మైనస్ పాయింట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో కట్అవుట్కి అండ్ ఆ బాడీ లాంగ్వేజ్కి గ్యాంగ్స్టర్ రోల్ సెట్ అవ్వలేదు అనిపించింది. టు బి హానెస్ట్, అసలు హీరో ఫేస్లో ఒక చిన్న ఎక్స్ప్రెషన్ కూడా ఉండదు. త్రూ అవుట్ మూవీ మొత్తం ఒక్కటే ఎక్స్ప్రెషన్లో ఉంటాడు. అండ్ అసలు లాజిక్స్ కోసం అయితే మాట్లాడకపోవడమే బెటర్. ఆ రేంజ్లో ఉంటాయి సీన్స్. అండ్ విలన్స్ క్యారెక్టర్లో కూడా ప్రాపర్ పొటెన్షియాలిటీ లేదు. ఫైనల్లీ టెక్నికల్లీ కూడా జస్ట్ యావరేజ్ అనిపించింది. పర్ఫార్మెన్సెస్ వైజ్ నాకైతే ఎవరి యాక్టింగ్ పెద్దగా నచ్చలేదు. సో ఫైనల్గా చెప్పాలంటే ఇట్స్ ఏ బిలో యావరేజ్ మూవీ గైస్. నన్ను అడిగితే ఒక 2 hours ఈ మూవీ మీద స్పెండ్ చేయడం వేస్ట్ అనే చెప్తాను. అండ్ లాస్ట్ ఒక సాంగ్లో లిప్ లాక్స్ ఉన్నాయి. సో ఫ్యామిలీతో చూడకండి. సో ఇది గైస్ గ్యాంగ్స్టర్ మూవీ రివ్యూ. మీ కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.